ప్రభుత్వ పథకాల విషయంలో ప్రజలను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తుందని మంత్రి సీతక్క విమర్శించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో మంత్రి సీతక్క సమక్షంలో ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నాయకులు కాంగ్రెస్ లో చేరారు. అబద్దాలు ఎంతో కాలం నిలవవు అన్న మంత్రి సీతక్క అధికారం పోగానే గులాబీ పార్టీ నాయకులు అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ రాష్ట్రానికి అతిపెద్ద సమస్యగా మారిందని ఆమె ఆక్షేపించారు. యంత్రాంగం శాస్త్రీయంగా ఇంటింటికి వెళ్లి సర్వే చేసి కులాల లెక్కలను తేల్చారని, తమ ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు వస్తుంటే కడుపు మండి ప్రధాన ప్రతిపక్షం చౌకబారు రాజకీయాలు చేస్తుందని మంత్రి మండిపడ్డారు. వారి హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికలో నిజం లేదు కాబట్టే అసెంబ్లీలో పెట్టలేదని, చట్టబద్దత కల్పించలేదని ఆరోపించారు. ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తా ఉంటే సహించలేక మేము ఉచిత బస్సు పెట్టిన కాడి నుండి మొదలు పెడితే ఈ రోజు రేషన్ కార్డులు ఇచ్చేంత వరకు ఏ స్కీమ్ వచ్చినా దాని మీద ఉల్టా ప్రచారం. ఈ రోజు వర్గీకరణ నుంచి మొదలు పెడితే కులగణన వరకు ఉల్టా ప్రచారం. ఎందుకే ఈ ఉల్టా ప్రచారం? మీరు 10 ఏళ్ల అధికారంలో ఉన్నారు, మీరు ఇయ్యాల్సింది ఉండే, మీరు చేయాల్సింది ఉండే, మీరు చేయలేదు. మీకు అనే నైతిక అర్హత ఎక్కడుంది? ఇవాళ ఈ యొక్క కులగణను తప్పుబట్టి అక్కడ బీజేపీ పార్టీకి లాభం చేయాలని ఇక్కడ నుంచి కొన్ని గొంతులు మాట్లాడుతున్నాయి. సామాజిక న్యాయం చేసి సంక్షేమ దిశగా నడిచే పార్టీ ఆయన కూడా మా మీద మన్ను పోసే రకంగా ఇవాళ ప్రేరేపిస్తున్నారు. ప్రజలారా ఆలోచించండి. దాన్ని కూడా తప్పుపడతా ఉన్నారు. ఇన్నేళ్లు మీరు చేయలేదు, మేము చేస్తే తప్పు పడుతున్నా అంటే బీజేపీ బీఆర్ఎస్ స్పాన్సర్డ్ లీడర్స్ టార్గెట్ చేసి తిడతా ఉన్నారు. ఇది సమాజం అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను.